హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం కొత్త రకం ఆకుకూర గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరెవరైనా ఈ ఆకుకూరను చూసి ఐడెంటిఫై చేశారా? చేస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ నేను కూడా చెప్తాను ఇది ఏం కూరగాయ అనేది. అయితే ఆకుకూరలలో మనకు చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయట. జనరల్గా మనం మాత్రము పాలకూర, తోటకూర, కోయిగూర, పొన్నగంటి కూర, బచ్చలి కూర, ఎర్రబచ్చలి కూర, తెల్లబచ్చలి కూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తర్వాత చాలా నల్లేడు కూర, అలాగే మొరంగడ్డల కూర, ఇట్లా ఆకుల కూర, ఇట్లా చాలా ఆకుల్ని మనం చూస్తున్నాం, తింటూ ఉన్నాం. అయితే ఆకులలో చాలా పిండి కూర, కొండపిండి ఆకు అని అంటారు, అది కూడా ఉంటుంది. అయితే చాలా రకాల ఆకుకూరలు ఉన్నప్పటికీ మనము ఒక 10-15 ఆకుకూరల్ని మాత్రం తింటున్నాం. ఈ మధ్య కాలంలో అందరికీ బాగా అవేర్నెస్ వచ్చి, కానీ ఈ ఆకుకూర ఉంది చూసారా, ఇది మనకు ఒకప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపించేది. ఇప్పుడు ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెంచితే దీన్ని తెంపుకొని వచ్చాను. జనరల్గా అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపించేది. ఇది పెంచుతున్నారు ఇప్పుడు ఈ ఆకుకూరని. చూడండి మంచిగా వీటి వేర్లు చూసిరా, ఈ వేర్లని అట్లానే పీక్కొని వచ్చిన అనమాట నేను. అంటే ఇంకా చాలా ఉన్నాయి, మొదలు వేర్లు అలాగే ఉన్నాయి. అయితే ఇది ఇలా పరుచుకొని పోతుందన్నమాట. ఈ ఆకు ఇలా పరుచుకొని ఉంటుందన్నమాట ఈ ఆకు. ఇప్పటికి ఎవరికైనా అర్థమైందా? అయితే ఇది కాస్త చేదుగానే ఉంటుంది. చాలామంది దీన్ని ఇష్టపడరు. వెజిటేరియన్ వాళ్ళు మాత్రం చింతపండు కాస్త వేసుకొని దీన్ని వండుకొని తింటారు. నాన్ వెజిటేరియన్స్ మాత్రం దీంట్లో వాళ్ళకు నచ్చిన ఒక నాన్ వెజిటేరియన్ ఐటెం వేసుకొని దీన్ని తింటుంటారనమాట. సో ఈ కూరగాయ పేరు ఆల్రెడీ మా బాబు చెప్పాడు. బట్ దీంట్లో మీకు వినిపించిందో వినిపించలేదో నాకు తెలియదు, కానీ ఈ కూరగాయని ఏమంటారు అనేది నేను చివరికి చెప్తాను. సో దీన్ని ఎలా వండాలి, దీన్ని ఎలా తుంచాలి అనేది కూడా చెప్తాను. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళని ఇది బాగా పెంచుతున్నారు మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అంటున్నాను కదా. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది కనుక వారంలో 3 రోజులు కనుక దీన్ని తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. అయితే ఈ కూరగాయని మేము చిన్నప్పటి నుంచి బాగా నాన్ వెజ్లో వేసుకొని తినేవాళ్ళము. వెజిటేరియన్గా కూడా మేము తిన్నాము. ఏంటి అంటే దీంట్లో చింతపండు వేసుకొని దీన్ని చేస్తామన్నమాట. అయితే ఏమవుతుందంటే దీన్ని ఎలా తెంపాలి, ఇది ఇలాగే ఉంటుంది. సో మామూలుగా నేను ఇంత కూరగాయ ఉంది కదా, దీన్ని తెంపడం ప్రాసెస్ చాలా ఇది. నేను ఈ కొన తీసుకున్నాను. ఈ కొన తీసుకుంటే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా ఫ్రైకి ఇక్కడ పక్కన పెట్టాను. ఇప్పుడు ఇది ఉంది, మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో, ఎందుకంటే మట్టిలో బాగా పెరుగుతుంది ఇది కాబట్టి, తొట్టిల్లో కూడా పెరుగుతుంది. సో దీంట్లో మనకి కాయలు కనబడుతున్నాయా, చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయా చూడండి. ఈ చిన్ని కాయలు ఉన్నాయి కదా, ఈ చిన్ని కాయలు, అలాగే పువ్వులు కూడా ఉంటాయి. ఇగో ఇది ఒక చిన్న పువ్వు విచ్చుకోవడానికి దగ్గరకు వచ్చింది కదా. ఈ కాయలని మనం తుంచుతూ ఉండాలన్నమాట. ఈ కాయల్ని మనం తుంచి పక్కన పెడుతూ ఉండాలి. అది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను. దీంట్లో ఇది ఉంది కదండి, దీంట్లోని ఒక్కొక్క కాయని నేను తుంచుతున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కాయలని ఇలా తుంచి ఫ్రెష్గా అవుతుంది. ఆ తర్వాత ఈ ఆకు, ఆ ఫ్రెష్గా అయిన ఆకుని మనము తీసుకుంటాం అన్నమాట. ఈ కాయలు ఉన్నాయి కదండి, ఈ కాయలని నేను తుంచుతున్నాను. చూడండి ఇట్లా తుంచుతున్నాను. ఈ కాయలని తుంచుతున్నాను చూడండి. అట్లా తుంచుతూ ఉంటే మనకు ఒక ఆరోగ్యకరమైన ఇది వస్తుంది. ఇది వచ్చింది కదండి. దీంట్లో నేను మ్యాక్సిమం అన్ని కాయలు తుంచేసాను. కొంతమంది అయితే చెప్పాను కదా, షుగర్ పేషెంట్స్ ఈ కాయల్ని పెట్టుకుంటారనమాట. అట్లనే కొంతమంది కాయల్ని పెట్టుకొని కూడా ఇంకా తింటారు, మంచిదే అది కూడా.
కాకపోతే ఎక్కువ కాయలు ఉండటం వల్ల ఎక్కువ చేదు అనిపిస్తుంది అన్నమాట. ఈ కాయల్ని అలా తుంచాలన్నమాట. సో అమ్మ అనిపిస్తుందా? చూపి, ఇట్లా చూపి అమ్మని చూపి. నేను ఇట్లా తుంచాలి ఈ కాయని. ఇలా తుంచితే ఇలాంటి స్వచ్ఛమైన ఆకు కనిపిస్తుందా? ఒక్కటి కూడా దీంట్లో చెడుగా కానీ ఏం కానీ కాయలు లేవు. ఆ కాయలను కూడా ఎండబెట్టుకొని మనం పౌడర్ కొట్టుకొని కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఫ్రెష్గా తయారైన ఆకు. సో దీన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనము ఇది ఫ్రెష్గా అయింది కదండి, ఫ్రెష్గా అయింది కదండి. దీన్ని చూడండి, దీన్ని తీసుకొని ఇక్కడ పక్కన నేను పెట్టాను. ఇలా ఈ విధంగానే ఈ ఆకునంతా తెంపుతామన్నమాట మేము ఇప్పుడు. చిన్న చిన్నగా ఇక చూడండి, దీని వేర్లు కూడా వచ్చాయి చూడండి. ఇలా దీన్ని కనుక మనం అలాగే సేమ్ పొన్నగంటి ఆకు లాంటిదే, అయితే పొన్నగంటి ఆకు లాంటిదే ఇది కూడా. దీన్ని నార్మల్గా మనము తీసి ఈ వేరుని మనం ఎక్కడైనా పాతితే చాలు పాక్కపోతుందండి. సో ఈ ఆకు పేరు ఏంటి అనేది మీరు గెస్ చేసి మాకు చెప్పాలన్నమాట. గెస్ చేసి మాకు చెప్పాలి. చెప్పిన వాళ్ళకి మేము ఒక గివ్ అవే కూడా ఇస్తాము. సో ఈ ఆకు పేరేంటి అనేది మీరు గెస్ చేసి మాకు చెప్పండి, ఓకేనా? దీన్ని మేము శుభ్రం చేసే ప్రొసీజర్లో ఉన్నాము, శుభ్రం చేస్తూ ఉంటాము. ఎలా చేస్తాము అని చూడండి. రెడీ. ఏమేమి పువ్వు పూనే గౌరమ్మ, ఏమేమి కాయ పూనే గౌరమ్మ అన్నట్టుగా ఈ ఆకు ఏదైతే ఉంటుందో ఈ ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనం ఈ ఔషధ గుణాల గని అన్నమాట ఇది. ఈ ఆకు పేరుని నేను చెప్పాలి, చాలామందికి తెలుసు ఈ ఆకు పేరు ఏంటి అనేది. సరే నేనే చెప్పేస్తాను రండి. ఈ ఆకు పేరు వచ్చేసి చేతరాశి కూర. చేతరాశి కూర అంటారు. ఇది అమ్మమ్మల కాలం నుంచి ఉన్న ఆకు, ఔషధాల గని. ఇది చేదుగా ఉంటుంది అని చాలా మంది తినరు అన్నమాట దీన్ని జనరల్గా. అయితే కానీ మేము బాగా తింటాం దీన్ని, చాలా బాగుంటుంది ఇది. చిన్న బిడ్డలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో మనము చింతపండు కాకుండా వివిధ రకాలుగా దీన్ని వండుకొని తినొచ్చు. ఆకుకూర ఫ్రై లాగా కూడా చేసుకొని దీన్ని తినొచ్చు. సో ఇది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. చేతరాశి కూర చాలా మంచిది. అండ్ ఇది మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని వచ్చామన్నమాట ఈ ఆకుకూరని. ఇట్లా చాలామందికి ఎన్నో ఆకుకూరలు తెలియక కనుమరుగైపోయిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. సో చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ మొగ్గలు, ఎంత అందంగా